ప్రణీత్ ప్రణవ్ నాటకాలు, ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలతో మరోసారి హాట్ టాపిక్ గా రియల్ ఎస్టేట్ సంస్థ అక్రమాలు. ఉస్మాన్ ఖాన్ కుంట మీ అయ్యే జాగిరా అంటూ కవిత ఫైర్. చూడండి, ఇది చెరువు. సో ఇది ఉస్మాన్ కుంట చెరువు ఆనుకొనే ఇక్కడ ప్రణీత్ ప్రణవ్ సంబంధించినటువంటి ఆ విల్లాలు కడతా ఉన్నారు. సో ఇప్పుడు దీనిపైనే పెద్ద కాంట్రవర్సీ జరుగుతోంది. అది బఫర్ జోన్లో ఉన్నాయి, FTLలో ఉన్నాయి. వాటిని మరి హైడ్రా ఎందుకు గుల్చలేదు? దీని వెనకాల ఉన్నటువంటి ఆ బడా బాబు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఎవరి అండ చూసుకొని వీళ్ళు రెచ్చిపోతా ఉన్నారు? సో ప్రభుత్వ చెరువు భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేశారంటూ ఆగ్రహం. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు డైరెక్ట్గా ఉన్నారంటూ కామెంట్. ప్రణీత్ ప్రణవ్ అక్రమ వ్యవహారాలను ఇప్పటికే వేల్లోకి తెచ్చిన దిశ. నేడు ఎమ్మెల్సీ వ్యాఖ్యలతో మరోమారు హాట్ టాపిక్ గా ఆక్రమణ ఇష్యూ. ఆక్రమణ నిజమే, రెవెన్యూ అధికారులు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దుండిగల్ గండి మైసమ్మ మండలం చర్చిగా గిల్లాపూర్లో ప్రణీత్ ప్రణవ్ రియల్ ఎస్టేట్ సంస్థ సాగించిన అక్రమ నిర్మాణ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఉస్మాన్ ఖాన్ కుంటను ప్రణీత్ ప్రణవ్ సంస్థ హారతి కర్పూరంగా మింగేస్తుందని ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేయడంతో ఈ ఇష్యూ మళ్ళీ చర్చించమైంది. 4 ఎకరాలు 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఉస్మాన్ ఖాన్ కుంటను 2021లో ప్రణీత్ ప్రణవ్ రియల్ ఎస్టేట్ యాజమాన్యం అభివృద్ధి పేరుతో తీసుకుంది. ప్రభుత్వం 10 ఎకరాలుగా సర్టిఫై చేయగా అదే సంవత్సరం తమ వెంచర్ మధ్యలో ఉన్నటువంటి ఉస్మాన్ ఖాన్ కుంట 10 ఎకరాలే అని ప్రణీత్ ప్రణవ్ సైతం రెరాకి క్లారిటీ ఇచ్చింది. ఇదే సంస్థ ఉస్మాన్ ఖాన్ కుంట 6 ఎకరాలే అని బుకాయిస్తున్నది. మిగతా 4 ఎకరాల భూమి ఎలా మాయమైందని ఇప్పుడు అంతు చిక్కిన ప్రశ్నగా మారింది. సో ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్కడ విల్లాలు కడతా ఉంటే మరి ఇంత పెద్ద ఎత్తున కవిత లాంటి వాళ్ళు లేకపోతే వార్తాపత్రికలు గతంలో ఇప్పటి నుంచో కూడా దీనిపై కథనాలు ఇస్తే హైడ్రా ఏం చేస్తుంది? పోయి ఆ విల్లాలను ఏమన్నా కూలుస్తుందా? ఎందుకంటే ఆ విల్లా వాళ్ళ నుంచి వచ్చేటువంటి డబ్బులను తీసుకొని హైడ్రా సైలెంట్ అయిపోతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఏ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి ఎవరైనా కడితే ఇమీడియట్గా పోయి వాళ్ళని కూల్చేసి వాళ్ళని నానా రకాలుగా టార్చర్ చేస్తూ ఉంటుంది హైడ్రా కమిషనర్ రంగనాథ్. మరి రంగనాథ్కి కళ్ళు కనబడతలేవా ఇవి? ఇప్పుడు చాలా స్పష్టంగా తెలుస్తుంది కదా, చెరువు పక్కనే బఫర్ జోన్లో ఉన్నట్టుగా కనబడుతుంది కదా. కళ్ళు కనబడతలేవా రంగనాథ్కి? శక్తివరం వచ్చిందేమన్నా? మరి దానిపైన ఎందుకు చర్యలు తీసుకుంటావు? పెద్ద మొత్తం నేనే అన్నట్టుగా చెప్తున్నావు కదా, ఏమైంది మరి? దీని గురించి మాట్లాడు రంగనాథ్ గారు. అంటే మీకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే చేయరా? ఎన్ని మీ దృష్టి తీసుకొస్తున్నాం, ఒక్కటన్నా మీరు నెరవేర్చిరా? ఏది లేదే. ఇట్లా ఉంటుంది వీళ్ళ పరిస్థితి. ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇల్లాలట. చర్చి గాగిలాపూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో సర్వే నెంబర్ 2014 ప్రభుత్వ భూమికి సర్వే నెంబర్ 2004 సీలింగ్ భూమికి మధ్య ఉన్న వివిధ సర్వే నెంబర్లో ఉన్నటువంటి ల్యాండ్లో ప్రణీత్ ప్రణవ్ నిర్మాణ సంస్థ ప్రణీత్ గ్రూప్ పార్క్ పేరిట ఇండిపెండెంట్ విల్లాలను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేపట్టింది. అయితే ఈ ప్రాజెక్టులో అప్రోచ్ రోడ్డుగా ఉన్నటువంటి భూమిని అప్రూవల్ ప్లాన్లో చూపించినప్పటికీ అనుమతులు తీసుకునే సమయంలో మాత్రం సర్వే నెంబర్ను పేర్కొనలేదు. అంతేకాకుండా అప్రోచ్ రోడ్లో కొంత భాగం ప్రభుత్వ భూమి అయినా సర్వే నెంబర్ 2024లోకి వస్తుందని సర్వే నెంబర్ 204 సీలింగ్ ల్యాండ్లో సైతం కబ్జా చేస్తున్న ఆరోపణలు ఉన్నాయి. సో చూడండి, చెరువు పేరును మార్చిన అక్రమార్కులట. ఆక్రమణ నిజమే అంటూ రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. మరి ఆక్రమణ నిజమే అని రెవెన్యూ అధికారులు చెప్పినప్పటికీ కూడా హైడ్రా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? తీసుకోవాలి కదా. అంటే డబ్బులకు అమ్ముడు పోతున్నారా? వీళ్ళకి గతంలో దిశ తెచ్చింది. ఆ తర్వాత కవిత కూడా రీసెంట్గా ఆమె కూడా దీనిపైన చాలా విషయాలు మాట్లాడింది కదా. మరి ఎందుకు మాధవరం కృష్ణరావు కొడుకు కంపెనీ కాబట్టి మేము ఆ విల్లాను కూల్చమని హైడ్రా అంటున్నారా? ఆ హైడ్రా కాంగ్రెస్ ప్రభుత్వం కోసం పనిచేస్తుందా లేకపోతే బీఆర్ఎస్ కోసం పనిచేస్తుందా? అంటే ఏమైనా డబ్బులు ఇస్తే లాలూచిపడ్డారా? ఏమన్నా అట్లే కనబడుతుంది. ఏవో పనికి మాలిన అసలు ఎంత దుర్మార్గం అంటే పేదవాళ్ళు చిన్న గుడిసె వేసుకుంటే ఆ గుడిసెలు తీసేసిన దుర్మార్గులు మీరు కదా. మీరు మరి ఇంత పెద్ద దందా జరుగుతూ ఉంటే ఎవిడెన్స్ వాళ్ళ రెవెన్యూ అధికారులు చెప్తూ ఉంటే మరి ఎందుకు కూర్చోలేకపోతున్నారు మీరు? బఫర్ జోన్లో ఉంది కదా క్లియర్గా. అంత ఇది ఏంటంటే హైడ్రా అనేది క్రెడిబిలిటీ కోల్పోయింది. హైడ్రా దాని లక్ష్యం వేరు, దాని యొక్క హైడ్రా కమిషన్ లక్ష్యం వేరులా కనబడతా ఉంది తప్ప ఏమీ లేదు ఇక్కడ.